హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి టాక్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే మీ దగ్గర నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ వచ్చేసి నేను కాజల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కాటుక ఇది వచ్చేసి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో దొరికే హోమ్ రెమెడీస్తో అయితే నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను. దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీ దగ్గర అయితే నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా బౌల్ తీసుకున్న తర్వాత ఒక 3 బాదాం అయితే తీసుకున్నాను. వాటిని ఈ విధంగా కచ్చా పచ్చా అయితే దంచేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కాటన్ అయితే తీసుకొని ఈ విధంగా పొడుగ్గా అయితే చేసి పెట్టేసుకున్నాను. అందులోకి వచ్చేసి కచ్చపచ్చగా దంచుకున్నాం కదా మనం బాదాం అయితే ఈ విధంగా వేసుకుంటున్నాం. మొత్తం కాటన్లోకి అంతా వేసుకొని ఇక్కడ నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. అది బాదాం అనేది కిందికి పడిపోకుండా నీట్గా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను చూడండి. నేను కూడా ఒకసారి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అది బయటికి రాకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మీరు దీన్ని ఒత్తిలాగా అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా నేను ఈ విధంగా అయితే ఒత్తినైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను. మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక దీపం అయితే తీసుకున్నాను. ఇక్కడ 2 దీపాలు అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఒక దీపం అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి నేను నువ్వుల నూనె అయితే తీసుకున్నానండి. ఇది పక్కాగా నువ్వుల నూనె కూడా తీసుకోండి. మీరైతే వేరే ఆయిల్స్ అయితే యూజ్ చేయొద్దండి. ఇక్కడ వచ్చేసి నేను ఆ ఒత్తిని ఈ విధంగా అయితే నూనెలో వేసుకున్న తర్వాత దీపంలో ఈ విధంగా ఒత్తిలాగా అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను చూడండి. ఇదే మెయిన్. ఇక్కడ ప్లేట్ తీసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసి ఒక గార్లిక్ అయితే తీసుకున్నాను. తెల్లగడ్డ అయితే తీసుకున్నాను చూడండి. ఈ విధంగా తెల్లగడ్డ అయితే తీసుకున్న తర్వాత నీట్గా ఈ విధంగా స్క్రబ్ చేసుకోండి ప్లేట్ మొత్తాన్ని. ఎక్కడ ఎక్కువ అయితే చేసుకోవద్దండి. ఎందుకంటే తెల్లగడ్డ వచ్చేసి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల కడ్డికి ఘాటు అయితే వస్తుంది కాబట్టి లైట్గా ఈ విధంగా అనుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ అయితే నేను హైట్గా ఉండాలనేసి ఒక దీపం అయితే తీసుకున్నాను. ఆ దీపం మీద ఇంకొక దీపాన్ని అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ దీపాన్ని అయితే ఫస్ట్ ఈ విధంగా వెలిగించేసుకుందాం. మనము వెలిగించుకున్న తర్వాత ఒకే సేమ్ సైజులో ఉన్న 2 గ్లాసెస్ అయితే తీసుకోండి. ఇక్కడ ఈ విధంగా 2 గ్లాసెస్ అనేవి తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ప్లేట్కి అయితే మనం ఈ విధంగా గార్లిక్ అయితే రాసుకున్నాం కదా. దాన్ని గార్లిక్ ఎటు సైడ్ అయితే రాసుకున్నామో దానికి దీపానికి దాని మీద అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకుందాం. మనము గార్లిక్ ఏ సైడ్ రాసుకున్నామో ఆ సైడే దీపం అయితే వెలగాలి. ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను చూడండి. నేను ఇది వచ్చేసి 20 to 25 మినిట్స్ అయితే ఈ విధంగా అయితే వెలగాలి. నేను ఒకే చోటే వెలుగుతుందనేసి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి 2 దీపాలు అయితే ఇంకొకసారి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. చుట్టూ ఈ విధంగా దీపం అయితే వస్తుందనేసి ఇక్కడైతే చూశారు కదా, పొగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా వెలుగుతూ ఉన్నప్పుడైతే ఆ పొగ ప్లేట్ చుట్టూ అయితే ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి 20 to 25 మినిట్స్ ఈ విధంగా అయిన తర్వాత నేను ఒకసారి మీకు చూపిస్తాను ఏ విధంగా అయితే వచ్చిందనేసి. మొత్తం అయితే ప్లేట్ పూర్తి అయితే వచ్చేసింది. ప్లేట్ వచ్చేసి ఇక్కడ కాలుతుందనేసి నేను ఈ విధంగా స్టిక్ చేసి పట్టుకున్నాను. నెక్స్ట్ చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం పౌడర్ అనేది ఈ ప్లేట్కి అయితే వచ్చేసింది. దీన్ని వచ్చేసి నేను ఒక వైట్ షీట్ తీసుకొని అందులోకి చూడండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. పౌడర్లా అయితే ఒక నైఫ్ అయితే తీసుకొని నైఫ్ సహాయంతో ఈ విధంగా అయితే మొత్తం అంతా అనుకుంటున్నాను. చూశారు కదా, మీకు కనిపిస్తుంది బ్లాక్ అంతా వస్తుంది. ఇది పౌడర్ విధంగా అంతా మొత్తం ఈ విధంగా అయితే వచ్చేసింది. దీన్నైతే నేను ఒక వైట్ షీట్లకు అయితే ఈ విధంగా అయితే మొత్తం అంతా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాను. ఇది వచ్చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది అస్సలు ఉండదండి. ఎందుకంటే మనం హోమ్ రెమెడీస్తో అయితే చేసాం కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. న్యూ బార్న్ బేబీస్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇది ఎలాంటి టెన్షన్ అస్సలు వద్దు మీకు. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఒక వైట్ షీట్లకు అయితే ఈ విధంగా అయితే నేను వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను చమురు అయితే వేసుకుంటున్నాను. చమురు
లేదా ఆముదం నూనె ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కలుపుకుంటూ వేసుకోండి, ఎక్కువైతే వేసుకోవద్దండి. ఈ విధంగా ఒక బడ్ సహాయంతో నేనైతే ఈ విధంగా వేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం అయితే ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫైనల్గా మీ కాటుక అనేది ఈ విధంగా అయితే తయారైపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒకసారి మీకు టెస్ట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. నా హ్యాండ్ మీద ఈ విధంగా చూడండి కాటుక లాగానే కనిపిస్తుంది కదా. ఫైనల్గా నేనైతే కాజల్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఒక కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఫైనల్గా నేను ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఒక 20 to 25 డేస్ కూడా మనకైతే వచ్చేస్తుంది ఇది. బై ఫ్రెండ్స్.